పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంతో ఆ రాజకీయ నేత రెచ్చిపోయారు. ఫోన్ చేసి లైన్మెన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ ఆడియో వైరల్ అవుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరులో ఈ ఘటన జరిగింది. తెలుగుదేశం పార్టీ నేత రంగారెడ్డి తనను దూషించారని లైన్మెన్ ఆరోపించారు. కోడూరు సచివాలయంలో అజాజ్ లైన్మెన్ గా పనిచేస్తున్నారు. తన ఇబ్బందులను సెల్ఫీ వీడియో ద్వారా ఎమ్మెల్యే బాలకృష్ణ తీసుకెళ్లారు. ఇటీవల చిలమత్తూరు మండలం రైతులకు 25 ట్రాన్స్ఫార్మర్లు బాలకృష్ణ మంజూరు చేయించారని తెలిపారు. ఒక్కో రైతు నుంచి ₹1,00,000 వసూలు చేయాలని ఏఈ తనపై ఒత్తిడి తెస్తున్నారని అజాజ్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేత రంగారెడ్డి వ్యవహారాన్ని వీడియోలో వివరించారు. తనను రక్షించాలని ఎమ్మెల్యే బాలకృష్ణను వేడుకున్నారు. మీ చేతుల మీదుగా నా పరిధిలో కోడూరు గ్రామ పంచాయతీలో 15 మంది రైతులకు ఉచిత 25 kV ట్రాన్స్ఫార్మర్ అందుకున్న తర్వాత వారి పొలాలలో ఇన్స్టాలేషన్ కొరకు ఒక్కొక్క రైతు దగ్గర నుంచి ₹1,00,000 వసూలు చేయమని ఏఈ గారి ఆదేశించారు. ఆ పని నేను చేయడానికి నేను ఒప్పుకోలేదు. అప్పటి నుండి నాకు చాలా మెమోల మీద మెమోలు జారీ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఏఈ గారి వల్ల నాకు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చినాయి. అతనికి అండదండల వల్ల ఇతను చాలా రెచ్చిపోవడం జరుగుతా ఉన్నది. తర్వాత ఏమైనా మాట్లాడితే పైన నాకు డి రెడ్డే, ఈడ నేను రెడ్డే, కింద మా నాయకుడు రెడ్డే అనే రకంతో ఆయన నానా దుర్భాషలు ఆడుతున్నారు. బట్ ఈ విషయాన్ని నేను ఎవరికి చెప్పుకోలేని స్థితిలో చాలా బాధాకరమైన విషయంతో మీకు ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాం సార్.